ఇల్లు కొన్నావా నోరు మూసుకో, కారు కొన్నావా నోరు మూసుకో, హాలిడేకి విదేశాలకు వెళుతున్నావా నోరు మూసుకో, జాబులో ప్రమోషన్ వచ్చిందా నోరు మూసుకో. 90% మన కళలు ఎందుకు నెరవేరాయి అంటే మనకు అవి జరగక ముందే అత్యుత్సాహంతో ముందే అందరికీ చెప్పేస్తుంటాము. మనం నిజమైన మిత్రులైతే మన మేలు కోరుకుంటారు కానీ ఆలోచించం. కానీ వేరే వాళ్ళైతే మన మేలు కోరుకోరు. కాకపోతే మనకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏదైనా సరే మనం ఏం కొన్నా, మనకేం జరిగినా, మన మంచి అయినా చెడైనా ఒకరితో చెప్పకూడదు. చెడగొట్టే వాళ్ళు ఉంటారు, బాగుండాలని అనుకునే వాళ్ళు ఉంటారు. మనం ముందుగానే లీక్ చేసామనుకో, మన ముందు చూడలేక అది ఏదో రూపంలో మేము ఇటు చేస్తున్నాం అటు చేస్తున్నామని చెప్పామనుకోండి, ఎవరికన్నా వాళ్ళు పూర్తిగా చెడగొట్టేసేస్తారు. అడ్డు పొలలు వేసేసి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో అది చేసేసి దాన్ని నెరవేరకుండా చేస్తారు. కాబట్టి ఏదైనా సరే చెప్పకూడదు. చెప్పకుండా మనం చేసేది గుట్టుగా చేసుకోవాలి. గుట్టుగా చేసుకుంటేనే, లేకపోతే మనకు అవ్వాల్సిన పనులు కూడా అవ్వవు. భక్తి భావాలతో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మనం దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాం. పూజ చేసుకుంటూ ఉంటే దేవుడి వాడికి పూజ చేసుకోవాలి. కానీ మేము దేవుడికి పూజ చేస్తున్నాము, మేము దీపారాధన చేసాము, కాయలు పెడుతున్నాము, చెబుతున్నాము ఎవరికైనా. అలాగే ఏయైనా సరే ఒకళ్ళకి చెప్పకుండా దేవుడికి ఎలా పూజ చేసుకుంటున్నామో మనం చేసే పనులు కూడా ఇంత కూడా బయటికి రాకుండా చేసుకోవాలి. అప్పుడే మనం ఏది చేసినా కూడా మనకు ఫలితం వచ్చింది, మనం అనుకుని నెరవేరుతాయి. కాబట్టి అలాగే దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు మనం దేవుడికి పూజ ఎలా చేసుకుంటామో మనశ్శాంతిగా మనం చేసుకునే పనులు కూడా ప్రశాంతంగా చేసుకోవాలి. ఒకళ్ళ ముందు లీకు చేయొద్దు. లీకు చేసామంటే చేతులారా మనం చేసుకునే పనుల్లో మనమే నిప్పులు పోసినట్టుగా ఉంటుంది. కాబట్టి అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. కాబట్టి ఏదైనా సరే బయటకు లీక్ కాకుండా చూసుకోండి. మనం ఏ విదేశాలకన్నా వెళ్ళు, ఏ విమానాల్లోనే వెళ్ళు, కానీ ఎవరికి తెలియకుండా వెళ్ళిరా. అదే నీకు మంచిది, నీ వాళ్ళకి మంచిది, నీ కుటుంబానికి మంచిది. అలా చేయకండి. భర్త తనకు లభించే గౌరవాన్ని తన భార్యకు కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. భార్యను ఎప్పుడు చులకనగా చూడరాదు. కష్టాలు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త తన భార్యతో చర్చించాలి. ఇలా చేయటం వల్ల సమస్య పరిష్కారం అవ్వటంతో పాటు బంధం కూడా బలపడుతుంది. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు భార్యతో చర్చించుకొని, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకుంటే మీ ఇద్దరి బంధం కూడా చాలా బలంగా ఉంటుంది. అంతేగాని ఎడమొఖం పెడమొఖం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. ఇతరుల ముందు భార్యతో ఎప్పుడూ గొడవలు పడరాదు. ఏదైనా తప్పు జరిగినా నలుగురిలో కాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటాయి కుటుంబం అన్నాక ఏదైనా సరే, కానీ నలుగురు ముందు మాత్రం గొడవలు పెట్టుకోకుండా కూర్చొని మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకోండి. నలుగురికి తెలియనియొద్దు. ఏదైనా సరే అది ఒక్కడే తెలుసుకోండి. కట్నాలు కానుకలు ఘనంగా తెచ్చి భార్యను కోరుకోకండి. పెళ్లి కానివాళ్ళు కష్టాలు ఎన్ని ఎదురైనా సరే కడదాకా తోడుండి కష్టం సుఖం తెలిసిన అన్ని రకాలుగా మంచి కుటుంబంలో నలిగి కష్టాలు సుఖాలు తెలిసిన ఆడపిల్లని భార్యగా తెచ్చుకోండి. అలాంటి భార్యను కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధానికి విలువ అనేది తెలుస్తుంది. ఇతరులకు కన్నీరు తుడిచే మనసు నీకుంటే నీకు కన్నీరే రానియకుండా ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండటానికి ఉంటాడు. నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒకళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రానియకుండా ఉంటే నీ కళ్ళల్లో కన్నీళ్లు రానియకుండా నీకు తోడుగా భగవంతుడు ఎప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. అది ఒక్కటి తెలుసుకో. మనిషి స్వార్థం కంటే ప్రేమకి ఎక్కువ లొంగిపోతాడు. భార్యాభర్తల సంబంధంలో ఒకరికొకరు స్వేచ్ఛను ఇచ్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు నిందించుకోరాదు. అలా చేయటం వల్ల బంధం బలహీన పడుతుంది. అందుకే ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైనా ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు అనుకుంటూ నా స్వార్థం నాది నేను, నాకు నేనే, నీకు నువ్వే అలా అనుకోకూడదు. భార్యాభర్తల బంధంలో నేను నువ్వు అనకూడదు. మన ఇద్దరం ఒక్కటే అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలహీన పడకుండా బలంగా ఉంటుంది. అది ఒక్కటి తెలుసుకోండి. ఏ భార్య అయినా కొట్టినా భరిస్తుంది, తిట్టినా భరిస్తుంది, కోప్పడినా కూడా భరిస్తుంది, కోరికలు తీర్చకపోయినా భరిస్తుంది, ఆలనా పాలనా చూడకపోయినా కూడా భరిస్తుంది, అవసరాలు తీర్చకపోయినా కూడా భరిస్తుంది, ప్రేమగా మాట్లాడినా ప్రేమతో దగ్గరకు తీసుకోకపోయినా కూడా భరిస్తుంది. అన్నీ భరిస్తుంది.
అనుమానిస్తే మాత్రం భరించదు. అనుమానిస్తే మాత్రం భరించదు. అనుమానించదు ఒక్కటి లేకుండా ఉంటే మీ కాపురంలో అనుమానాలు, కాపురాలు, అనుమానం ఉంటే కాపురాలు కూలిపోతాయి. దోస్తులు, భార్యకు విలువిస్తే తన ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మగాడిని కాపాడుకుంటుంది. భార్య అంటే అది. అంతేగాని అనుమానిస్తే మాత్రం ఎంత దూరమైనా పోతుంది, ఎంతకైనా తెగపడుతుంది. భార్య వ్యక్తిత్వం మీద మచ్చ పడితే మాత్రం ఏ భార్య ఊరుకోదు. నువ్వు ఎన్ని పరాభవాలను చేయి, కొట్టు, తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, భరించుద్ది. కానీ అనుమానిస్తే మాత్రం భరించదు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీ మంచోడు అయితే నువ్వు తన ప్రాణం కూడా నీకు అడ్డం వేసి నిన్ను కాపాడుకుంటుంది. భార్య ఎలాంటిదో తెలుసుకొని భార్యకి ఇరువీయటం నేర్చుకోండి. వయసు వచ్చింది పిల్లలు ఉండేవాళ్ళకి. వయసు వచ్చిన తర్వాత పిల్లలు కూడా నా సహాయం లేకుండా నడవటం నేర్చుకున్నారు. కానీ నీ సహాయం అక్కర్లా నీ పిల్లలకు వయసు వచ్చిన తర్వాత. కానీ నీ భార్య మాత్రమే ఇప్పటికీ ఎప్పటికీ నీ చేతులు పట్టుకొని నడవటానికి ఆశపడుతుంది. ఆఖరికి నీ భార్యకి 60-70 ఏళ్ళు వచ్చినా సరే నీ చేయి పట్టుకొని నడవాలని కోరుకుంటుంది. భార్య అంటే అది. అలాంటి భార్యని ఎప్పుడైనా సరే నీ భార్య విలువ తెలుసుకొని నీ భార్యతో ప్రేమగా ఉండటం నేర్చుకో. నీకు తల్లి అనేది ఉంటే గనక నీ తల్లికి పెట్టే నమస్కారము ఎంత పుణ్యం అంటే 6 సార్లు భూమికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం నీ తల్లికి గనక నువ్వు నమస్కారం చేసుకుంటే ఉదయాన్నే లేచి 10,000 సార్లు కాశీ వెళ్ళి వచ్చినంత పుణ్యం, 100,000 సార్లు సముద్ర స్నానం చేసినంత పుణ్యం. ఇలాంటి వాటికి 10 రెట్లు ఫలాన్ని మాతృవందనం ద్వారా కలుగుతుంది. తల్లికి వందనం చేసిన ద్వారా అలాంటి వాటికంటే 1000 రెట్లు నీకు పుణ్యం కలుగుతుంది. తల్లికి వందనం చేస్తే, తల్లికి కనుక నువ్వు నమస్కారం చేస్తే అంత పుణ్యం వచ్చింది. అది ఒక్కటి తెలుసుకో. ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువగా ఉంటాయి, అది అందరికీ తెలిసింది. దేవుడు ఆశలకి అండగానే నేనున్నాను అనే బంధాలను ఎందుకు ఇవ్వడో బహుశా ఆశ నెరవేరకపోతే అమ్మాయి ఆశలన్నీ తీరితే అమ్మాయి ఆడ బాగుపడిపోతుందేమోనని ఆశలకు అడ్డంగా బంధాలను బాధ్యతలను వేసేస్తాడు ఆ దేవుడు. ఆశలు పెడతాడే కానీ ఆడవాళ్ళకి ఆశలు నెరవేరకుండా అండగా నేనున్నా అనే బంధాలను ఎప్పుడు ఎందుకు పెడతాడో కూడా తెలియదు. దాంట్లో పడి కొట్టుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువు ప్రేమ కంటే, ఆఖరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉంది. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను మధ్యలో విడిచిపెట్టినా, నిన్ను కన్నందుకు, నిన్ను భూమి మీదకి నెట్టినందుకు నేను ఒకదాన్ని ఉన్నానురా, నీతోనే ఉంటానురా అనేది తల్లి ఒక్కటే. కాబట్టి అలాంటి తల్లికి నమస్కారం చేసుకొని పుణ్యం సంపాదించుకోండి. అప్పుడే మీకు ఏదైనా సరే దేవుడు మీకు మేలు చేస్తాడు. ఒక మొగుడని ఎప్పుడు అనిపించుకుంటాడో తెలుసా? ఒక మగాడు మొగుడు ఎప్పుడని అనిపించుకుంటాడంటే తన భార్య పుట్టింటికి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు అని అడగాలి. అలా అడగాలి తప్ప ఎలా ఉన్నావు, మా ఇంట్లో కారం లేదు, పప్పులు లేవు, ఖర్చులకు డబ్బులు లేవు, వాడుకోవడానికి అవి లేవు, ఉప్పులు లేవు, కప్పులు లేవు, అది ఇది అని చెప్పి ఫోను చేసి అమ్మకి కనుక అవి లేవు ఈ లేవు అని చెప్పి అమ్మని ఎదిరించుకొని మాట్లాడకుండా ఉండప్పుడే ఆడపిల్ల అప్పుడే మొగుడు మగాడు అనిపించుకుంటాడు. మొగుడు సరైన మగాడైతే ఆడపిల్ల పుట్టింటికి ఫోన్ చేసి అవి లేవు ఈ లేవు అని చెప్పదు, అమ్మని నిందించదు, తిట్టదు, కొట్టదు. కాబట్టి మొగుడు ఎప్పుడైనా మగాడు అనిపించుకోవాలి. ఎందుకంటే తలరాత బ్రహ్మదే, తనువు తల్లిది, తపన తండ్రిది. కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావు, కష్టపడి ముందుకు పోతావు, నీ ఇష్టం. తలరాత రాస్తాడు బ్రహ్మ, కానీ అన్నీ నెరవేర్చుకోవాల్సింది నువ్వు. కష్టము అన్నీ నీది. కాబట్టి నీ రాత నువ్వే చూసుకోవాలి. అన్నీ అమ్మ బ్రహ్మ చెయ్యరు, ఇది నువ్వే చేసుకోవాలి. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకు మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మటమే మానేసిద్ది. ఒక మాట అన్నా పర్వాలా, కానీ దెబ్బ కొడితే పోద్ది, మాట అంటే మాత్రం జీవితంలో పోదు. నువ్వు నాకు నచ్చలేదు విడిపోదాం అనగానే అయిపోతుందా? పరాస్త్రీ నీ భార్య అవుతుందా? నీ భార్య విలువ తెలుసుకో. మోజు పడి వచ్చేది నీ భార్య కాదు. కాబట్టి బయట దాని మీద మోజు పడినా నీ భార్య విలువ తెలుసుకో. భార్య ఉన్నంత వరకే భర్తకు ఆనందమైన, భార్య ఉన్నంత వరకే భర్తకు ఆరోగ్యమైన,
భార్య ఉన్నంత వరకే భర్తకు ఐశ్వర్యమైన, భార్య ఉన్నంత వరకే భర్తకు ఉన్నత ఆలోచనలు. కావున భార్య ఉన్నప్పుడే వాటి విలువలు పోగొట్టుకోకండి. మీ భార్యను పసిపిల్లలా చూసుకోండి. మీ చివరి దశలో మిమ్మల్ని ఒక తల్లిలాగా మీ భార్య చూసుకుంటుంది. భార్య విలువ తెలుసుకోండి. ముందు అందం కాదు కావాల్సింది. భార్య ఎలా ఉన్నా పర్వాలేదు, మంచి మనసు ఉంటే చాలు. భార్యకు కావాల్సింది మంచి మనసు, అందసందాలు కాదు. అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానంతో చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులను చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునే లోపే పుట్టక ముందే కడుపులోనే చంపేస్తున్నారు. ఆడపిల్లని చెప్పగానే అభాక్షణ చేర్చుకొని ఆఖరికి తల్లి తండ్రి కూడా ఆడదాన్ని చంపేస్తున్నారు. ఇంకా ఆడది ఎక్కడ బతికిద్ది? ఎలా బతకాలి చెప్పండి? భార్య మాత్రమే కాదు, భర్తలు కూడా మంచోళ్ళు ఉండారు. అచ్చంగా భర్తలే చెడ్డోళ్ళని అంటలా, భర్తలు కూడా మంచోళ్ళే ఉండారు. భార్య మాత్రమే కాదు, భార్యకు భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఒదిగిన 75 ఏళ్ళు భార్య మదిగిలో ఒదుగుతాడు. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్య భర్తలు ఇద్దరు సమానమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అనేది ఒక్కటి తెలుసుకోండి. నటించే వాళ్ళని నమ్మకండి, నమ్మకమైన వాళ్ళే నమ్మండి. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవటం కన్నా ఒంటరిగా ఉండటమే ఎంతో మేలు అనుకుంటున్నారండి ఒక్కొక్కళ్ళు. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాలి. జీవితం అనే యుద్ధాన్ని ఎలా గెలవాలి, గెలిచి తీరాలి. అది నిన్ను చంపదు, కానీ సాగు దెబ్బ కొడుతుంది. నువ్వు కింద పడే కొద్ది యుద్ధమే ఎప్పుడైనా పడి లేస్తావు. నువ్వు యుద్ధానికి లొంగకుండా కింద పడి మళ్ళీ లేస్తావు. అదే నీకు చరిత్ర అయింది. అది గుర్తుపెట్టుకో. ఆ జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలిచి తీరాలని గుర్తుపెట్టుకో. ఏడ్చినప్పుడు స్త్రీని ప్రతి ఒక్కళ్ళు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు చూడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఏడుస్తారండి. ఏడ్చిన ఆడవాళ్ళందరూ నమ్మక్కర్లా. ఏడ్చినప్పుడు స్త్రీని నమ్మవద్దు. ఎందుకంటే ఆమె ఇష్టాలు తీర్చుకోవడానికి కూడా పెద్ద నాటకాలు ఆడిద్ది. అలాంటి తిరుగులేని ఆయుధాన్ని నీపై ప్రయోగిస్తుంది, ఏడుపు అనే ఆయుధాన్ని. కాబట్టి ఏడ్చినంత మాత్రాన నమ్మాల్సినంత అవసరం కూడా లేదు. బాగా చూసుకునే భర్త ఉండి, సరిపడేంత డబ్బు ఉంది, చెడు మార్గంలో నడిచే స్త్రీలు కూడా ఉండారండి. అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా కొంతమంది నాశనం చేస్తారు. కాబట్టి అలాంటి స్త్రీలను అస్సలు నమ్మొద్దండి. ఈ లోకంలో నువ్వు ఎంత ద్వేషించినా నిన్ను ప్రేమించే వ్యక్తి కేవలం మీ అమ్మ మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకో. ఆడపిల్లకి పెళ్లి చేసి పెళ్లి కాకముందు పుట్టింటి యువరాణి అంటారు, పెళ్ళైన తర్వాత మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఒక్క మాట చెప్పనా, ఏ ఆడపిల్లైనా కన్నవాళ్ళు ఉన్నంత వరకే ఏ యువరాణి స్థానమైనా భార్య భర్తకు ఇచ్చే గౌరవాన్ని పట్టే మెట్టినింటికి మహారాణి అవుతుంది ఆడపిల్ల. తల్లిదండ్రి ఉంటేనే ఆ ఇంటికి ఆ తల్లిదండ్రులు ముందు యువరాణిలాగా చలామణి అవుతుంది. భర్త బాగా చూసుకుంటేనే మహారాణి అవుతుంది. అదృష్టం కొద్దీ దొరికే ప్రేమ, పేదవానితో స్నేహం, అదృష్టం కొద్దీ దొరికే ప్రేమ, ఇవి రెండు ఎప్పటికీ మోసం చేయవు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆస్తిని చూసి ప్రేమించే వారికంటే నిన్ను తమ ఆస్తిగా భావించే వారే నీకు ముఖ్యం. నీ ఆస్తి చూసి ప్రేమించే వాళ్ళని నమ్మబాకు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు తాళిని బరువుగా భావించే ఆడవాళ్ళు కూడా ఉండారండి. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు కూడా సంసారానికి పనికిరాడు. అలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి మగాళ్ళు ఇటు సంసారాలకి ఇద్దరు పనికిరారు. అలాంటి వాళ్ళు ఉంటే సంసారాన్ని సరిగ్గా చేసుకునే వాళ్ళే పనికి వస్తారు. అలాంటి వాళ్ళు పనికిరారు. ఒక భార్య భర్త నుంచి ఆశించకూడని ఏందో తెలుసా? మీకోసము మీ భర్త పూర్తిగా మారాలి అనుకోవటం. మీరు వచ్చి రావడంతో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లని మార్చుకోలేడు కదా, పూర్తిగా ఎలా మారతాడు? అలా అనుకుంటారు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు. మీకోసం మీ భర్త పూర్తిగా మారాలని మీరు అనుకోవటం ఒకటి. 2, మీరు ఏం చెప్పినా వెంటనే చేయాలి అనుకోవటం, ఒత్తిడి చేయటం అతన్ని. అలాంటి వాళ్ళు కూడా ఉండారు. మీరు ఏం చేసినా మెచ్చుకోవాలని ఆశించటం. మీ భర్త మానసిక స్థితికి మీరే కారణమవుతారు. అలా ఏదిచ్చబాకండి. ఈ పాపం ఎవరిదని దేవుడు కూడా
ఇచ్చేస్తాడండి. ఇలాంటి భర్త ఉంటే భార్య పిల్లలకు జీవితాలు నాశనం అవుతాయి అని అనుకోండి. ఒక మూర్ఖుడి వల్ల. ఒక మూర్ఖుడు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల జీవితంలో తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది ఆడపిల్ల, ఒక మూర్ఖుడు దొరికితే. స్త్రీ మనస్తత్వం ఎలాంటిదంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక్క మెట్టు దిగి బతిమిలాడితే రెట్టింపు ప్రేమను చూపిస్తుంది. స్త్రీ మనస్తత్వం అంత అమాయకంగా ఉంటుందండి. స్త్రీని ఎంత ప్రేమిస్తే అంత ప్రేమించిద్ది, బతిలాడిద్ది. ఒక్కరు బతిలాడి చూడండి ఎంత ప్రేమను అందించిద్దో మీకు. నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా నిన్ను మృత్యు రూపంలో, ఆ పాపము నిన్ను మృత్యు రూపంలో కబళించి వేస్తుంది. అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్ళి ఏదిచ్చబాకండి. కొడుకు గుణము పెళ్లి తర్వాత తెలిసిద్ది, కూతురు గుణము వయసులోనే తెలిసిద్ది, భర్త గుణము భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడే తెలిసిద్ది భర్తకి ఎంత ప్రేమ ఉంటుందో. స్త్రీ వజ్రం లాంటిదండి. స్త్రీ విలువ తెలిసిన వాడికి కిరీటంలో పెట్టుకుని పూజెత్తాడు, నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే ఆ స్త్రీని రంగురాయి అనుకొని వీధిలో అట్ట ఇసిరేస్తున్నాడు, వీధిలో అలా పడేస్తున్నాడండి మగాడు. అంత ఏదెత్తున్నాడు ఆడదాన్ని. అమ్మ చదువు లేకపోయినా బుద్ధి చెప్పగలదు, డబ్బు లేకపోయినా కడుపు నింపగలదు, కళ్ళు లేకపోయినా నడక నేర్పగలదు, కాళ్ళు లేకపోయినా జీవితానికి వెలుగు చూపగలదు అమ్మ. అవరోధాలు లేనిది ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఒక్కటే. అలాంటి అమ్మ ప్రేమను తెలుసుకొని అమ్మకి ఇలువిచ్చి అమ్మను ప్రాణంగా చూసుకోవటం నేర్చుకోండి. ఇంట్లో ఖర్చువ విలువ, ఖర్చుకు ఇంట్లో ఎంత ఖర్చు అయ్యేది, ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. ఇవన్నీ తెలియాలండి. ఇంట్లో భార్య లేకపోతే భర్త ఏమీ సాధించలేడు. అసలు భార్య లేకపోతే ఏది సాధించాల్సిన అవసరమే భర్తకు లేదు. ఆస్తులను పంచుకోండి, కానీ తల్లిదండ్రులను పంచుకోకండి. ఎందుకంటే మీకు తల్లిదండ్రులు కాకముందే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కడదాకా ఒకరికొకరు తోడు నీడుగా ఉంటారు. వాళ్ళిద్దరిని మాత్రం విడదీయకండి. ఒక మగవాడు మంచివాడని అతని తల్లి అతని చెల్లి కాదండి చెప్పాల్సింది, తన అక్క తన కూతురు కూడా కాదు, స్నేహితులు కూడా కాదు, అతని భార్య చెప్పాలి. ఎందుకంటే అతని నిజ స్వరూపం ఏంటో తనకంటే బాగా ఎవ్వరికీ తెలియదు కదా. అందుకని భార్యే చెప్పాలి. మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బతకలేడు. కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ గనుక. ఒకవైపు బంధాన్ని, మరోవైపు బాధ్యతను సరి సమానంగా మోయగలిగేది అమ్మ ఒక్కటే. అమ్మ స్త్రీ రూపంలో ఉండ అమ్మ ఒక్కటే. బంధాన్ని బాధ్యతను కూడా అమ్మ ఎప్పుడైనా సమానంగా మోయగలిగింది. అది ఒక్కటి తెలుసుకోండి. నిజమైన బాధ అంటే ఏమిటో తెలుసా? మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం బాధపడుతున్నామని చెప్పుకోవడానికి, మన బాధ పంచుకోవటానికి ఒక్క మనిషి కూడా లేకపోవటమే నిజమైన బాధ. ఇది ఒక్కటి తెలుసుకొని మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి. మనసులో ఎంత ఆనందం ఉందా, మనసులోని ఆనందం ముఖంలోనే అందాన్ని రెట్టింపు చేస్తుంది. మనిషి ఆనందంగా ఉంటే. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు, విలువ ఇవ్వని వారితో మాట్లాడకు, అహంకారం చూపే వారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమి పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమి చెప్పకు, స్థాయిని చూసే వారి ఇంటికి అస్సలు వెళ్ళకు, వాళ్ళని పిలవకు. ఈ జాగ్రత్తలన్నీ పడితేనే ఏదైనా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇవన్నీ ఆలోచించుకొని చేయండి. ఒక్కసారి పడినా, ఒక్కసారి లేచినా, ఒక్కసారి గాయపడినా మనసు ఎంత బాధపడిద్దో నాలాంటి వాళ్ళకే తెలుసండి. ఆ బాధ అంటే ఏందో చెప్పడానికి మాటలే ఉండవు. అందుకేనేమో కళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి కన్నీళ్లతో. నాలాంటి వాళ్ళకే తెలుస్తాయి ఆ బాధలన్నీ. అందమైన తోడు కాదు గొప్ప దొరకటం. భార్యకు కావాల్సిన తోడు, ప్రేమ కలిగిన తోడు, గౌరవించే తోడు, విలువ కలిగిన తోడు దొరకాలండి. అందం అక్కర్లా తోడుకి. మన మనసు మన అదుపులో పెట్టుకోకపోతే అదే మనసు మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది, మనల్ని హతం చేస్తుంది. జాగ్రత్త.
మీ మనసు ఎప్పుడు మీ కట్టుదిట్టంలో ఉంచుకోండి. మనసు కనుక కంట్రోల్ తప్పితే మీ జీవితమే నాశనం అయిపోద్ది. నన్ను తిట్టే వారందరూ నా శత్రువులు కారు. నన్ను మెచ్చుకునే వారందరూ నా మంచి కోరేవాళ్ళు కాదు. నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండి నన్ను కళ్ళల్లో పెట్టుకునే వాళ్ళే నా వాళ్ళు. అంతేగాని అందరూ నా వాళ్ళు కాదండి. నేను ఎవరిని నమ్మను. అలాంటి వాళ్ళు నాకు అసలు అక్కర్లా. అలాంటి వాళ్ళు నేను పట్టించుకోను. కోరికలకు ఎప్పుడు బానిస కాకు. తృప్తిగా బతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. కోరికల వెంట పరిగెత్తకు. జీవితమే ఒక గొప్ప వరం. దానిని ఎప్పుడు శాపంలా మార్చుకోకు. కోరికలను కంట్రోల్ చేయి. జీవితం ఆనందమయమవుతుంది. ఇదొక్కటే తెలుసుకో. ఎదుటి వారి కళ్ళల్లో కారం చల్లకు. నీవనుకుంటే అది ఎగిరి వచ్చి నీ కళ్ళల్లో కూడా పడవచ్చు ఆ కారము. జాగ్రత్తగా ఉండు. ఎవరి కళ్ళల్లో కారం కొట్టాలని చూడకు. కొన్ని ఓర్చుకో, కొన్ని నేర్చుకో. ఏ క్షణం ఎవరు ఎలా మారిపోతారో తెలియటం లేదు. అందుకే అన్నీ మర్చిపో. మనకిష్టమైన వాళ్ళతో ఉంటే వచ్చే ఆనందం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు తెలుసా. మనకిష్టమైన వాళ్ళతో మనం ఉంటే ఈ రోజుల్లో డబ్బు తోడుంటే చాలు. మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. జగమే డబ్బుమయమైంది. కాబట్టి మంచి చెడు తెలుసుకొని డబ్బులను కానీ మనుషులను కానీ నమ్మబాకండి. ప్రేమ ఉన్న చోట ఉండండి. డబ్బు అక్కర్లేదండి మనిషికి కావాల్సింది మంచి మనసు, విలువైన మనసు. భార్యాభర్తల బంధం, ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఒకరికి కట్టుబడిపోవటం, ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటం, సంసారాన్ని చక్కగా నడుపుకోవటం, తల్లికి పాదాభివందనం చేసుకోవటం, తల్లిని బాగా చూసుకోవటం, తల్లి ప్రేమ పొందటం. తల్లికి మించిన దైవం ప్రపంచంలో లేదు. ఇవన్నీ తెలుసుకొని కుటుంబాలు చక్కగా చూసుకొని అంతా కలిసి మెలిసి ఉమ్మడి కుటుంబాల్లో ఎలా ఉండారో వెనకటి రోజుల్లో అలా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.